టమాటో నిలువ పచ్చడి అండి. దానికి మనం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నామండి. తర్వాత మనం 600 గ్రాముల టమాటాలు ఈ విధంగా తీసుకొని కట్ చేసుకొని, తర్వాత 75 గ్రాముల కల్లుప్పు వేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి. ఉడికించిన తర్వాత మనం మూత తీసి 150 గ్రాముల కారం పొడి కూడా కలుపుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మనం కొంచెం సేపు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 1/2 కిలో ఆయిల్ వేసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 100 గ్రాములు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాం. 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ తర్వాత మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ విధంగా కలుపుకోవాలండి. లోపలికంటూ బాగా తిప్పుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కలిపింది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా తిప్పుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది.